శరీరము ఆత్మతోను ఆత్మ శరీరమును విరోధముగా ఆపేక్షించు. ఇవి ఒకరి దాని ఒకటి కనుక ఏవి చెయ్యు ఇచ్చిదురో వారి చెయ్యి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జాగ్రత్తము, అపవిత్రత స్పష్టమై ఉన్నవి. అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అనుయేలు, అతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను కూడిన ఆటపాటలు వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. ఎడమైనండి పరిశుభ్రతండి ప్రభా, మిగిలిగా ప్రేమించిన దేవుని తండ్రి, లేఖనములు ప్రభా చదివి ప్రభా అర్థం చెప్పిన ప్రభా మేమేమంటున్నాము కాదు అయినా మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ప్రభుత్వ మీరు నిలబెట్టుకున్నట్టు ఆశీర్వదించుకున్నట్టు ఏం కాదు కానీ ప్రభా మీరే రంగం మీద మాట్లాడమైనా సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించినట్టు కాంతి ఎదుర్కొంటుకోమని ప్రవేట్ చేస్తూ చూస్తున్నాము. శరీర కార్యములు స్పష్టమైనవి. ఇవేమనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన వారు ఎవరంట? దేవుని రాజ్యానికి ప్రవేశించిన వారు ఎవరంట? ఉన్నాయా మీకు ఏమన్నా ఇంట్లో ఉంటే సరి చేసుకోవాలనేది లేఖనం చెప్తుంది. ఏంటవి? చారత్వం అంట, అపవిత్రత. జాగ్రత్త అంటే ఏంటి? ఒకటి మనసులో పెట్టుకుని ఇంకోటి చేయటము, అది జాగ్రత్తమే. శరీరతో చేసేటువంటిది జాగ్రత్తమే. కామకత్వం, చూసే చూపులో దురాలోచన చూపు మన మనసులో కలిగి ఎదుటి వారి పట్ల మనం ఆలోచన చూస్తున్నప్పుడు అది కామకత్వమే. అది కూడా
దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనది. ఆటపాటలతో కూడిన ఏంటంట చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరి చేయటం, ఎలా పడితే అలా ఉండి అల్లరిగా ఉండటం, గొడవ చేయటము, ఏంటి అర్థమవుతుంది పిల్లలు? పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయటాలు అదవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. అపవిత్రత, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే అందరికీ తెలిసిన విషయమే, అందరూ చెప్పండి. కానీ విగ్రహారాధన అంటే వరజంగా అర్థం. మరి జాగ్రత్త గురించి అర్థం అవ్వాలి, మరి అపవిత్రత ఆత్మ గురించి అర్థం అవ్వాలి, కామతత్వం గురించి తెలుసుకోవాలి. మత్తతలు, అసూయలు, విమతములు, భేదములు, క్రోధములు, కక్షలు, మత్సరములు, కలహము, ద్వేషములు, ఒకరి మీద ఒకరిని దూషించాలనేటువంటి ఆలోచనలు, కోపాలు, నాకు ఎందుకు అని చెప్పేసారని మనసులో ఒకటి పెట్టుకొని పైపురంగా ప్రవర్తించుకో. అదవుతుందా? ప్రతి చిన్న విషయంలోనూ కోపడటం, ప్రతి చిన్న విషయంలో మనం ఆవేశపడుతుంటాం. అది ఎందుకు? మనం అనుకున్నది ఏదో ఇక్కడ కనబడట్లేదు. అనుకున్నది ఏదో కనబడకపోవడం అంటే ఏంటి? ముందుగా మనం పని చేయాలంటే ఏం చేస్తాం? ఆలోచన చేయాలి. ముందుగా ఒక పని చేయాలంటే మన ఆలోచనలో, బ్రెయిన్లో ఒక పిక్చర్ చేసిన మనం చేసేటువంటి పని ఏంటి, ఎలాగా దానిని మరి అవగాహన కలిగి మనం చేయాలి. అదవుతుందా? ఒక పని మనం చేయాలంటే అవగాహన లేకుండా నాకు తెలుసు అంటే అది తెలియకుండా నాకు తెలుసు అని చెప్పేసి మనం ఏదో ఇష్టానుసారం చేసేసాం అనుకో, సాకాంగా అదవుతుందా? సాకాంగాడు 6,000 సంవత్సరాల నుంచి కింద పడుతున్నాడు ఈ లోకాన్ని జయించడానికి. అదవుతుందా? ఆధీనంలో పెట్టుకోవడం కోసము, తాను అనుకున్నది చేయడం కోసము ఏమనుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో అయోమయిస్తుంది. అర్థమవుతుందా? మనం ఏదో ఊహించుకుంటున్నాం, ఆ ఊహించుకున్నది మన జీవితంలో ప్రణాళిక కలిగి ఉండాలి. ఆమె అర్థమవుతుందా? మనం అక్కడికి వెళ్ళి మనం ఈ పని చేయాలి అని మనం ఊహించుకున్న పని చేయాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, ఎలా ఉంచుకోవాలని అనుకున్నామో అలాగా తీర్చిదిద్దుకోవాలి. మన ఆలోచన తగిన విధంగా మనకి ఎదురున్న దృశ్యంలో ఉన్నటువంటిది ఉన్నదా లేదా, ఆ మార్పును చేర్పుని ఎలా చేయాలి చూడాలి. ముందు ఇమేజెస్ చేసుకోవాలి, దాని తర్వాత మనం చేసుకోవాలి. దేవుడు కూడా మనిషిని ఆ విధంగానే సృష్టించాడు. ఆమె అదవుతుందా? తన ఆలోచన చొప్పున సృష్టిని సృష్టించినప్పుడు కార్యరూపం దాచాడు. కార్యరూపం దృశ్యంలో తీసుకొచ్చాడు. అదృశ్యంలో ఉన్న దానిని దృశ్యంలో తీసుకురావడమే దేవుని యొక్క ప్రక్రియ ఉన్నది. దేవుని ఆయన దృశ్యంలో తీసుకొచ్చుకోవడానికి, ఆయన రాజ్యము దృశ్యంలో తీసుకురావడం కోసము ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమె ఆ ప్రణాళిక కలిగి ఉండడానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆత్మ శరీరాన్ని చేస్తుంది కానీ శరీరం ఆత్మని చేయించలేదు. ఆత్మ శరీరాన్ని జయించగలదు కానీ శరీరము ఆత్మని చేయించలేదు. శరీర ఆలోచనలతో మనం ఈ విధంగా ఉన్నాం. ఎలాంటి అవి ఉన్నాము? పవిత్రత ఉంది, జాలత్వం ఉంది, కలహములు ఉన్నాయి, మత్సరములు ఉంది, భేదములు ఉన్నవి, క్రోధములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మద్దతుములు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ శరీర ఆలోచనలతో ఉన్నవి. ఆత్మానుసారముగా ఉన్నవి ఎలా ఉన్నాయి? దేవుడు అందుకనే చెప్తున్నాడు. అయితే ఆత్మ సమయమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము,
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటిని విరోధమైనవి విరోధమైన నియమమేదియు లేదు. దేవుని మహిమ కలుగునుగాక. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలను సిలువ వేసి ఉన్నారు. అర్థమవుతుందా? యేసు క్రీస్తుని వెంబడించేవారు శరీరేచ్ఛలు, ఈ శరీర సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్పినటువంటివన్నిటిని కూడా ఆయన ఏం చేసినట్టు సిలువ వేసి ఉన్నారు. మరి నిజంగా క్రీస్తుని మనం మాటలతో చెప్పుకోవటం కాకుండా వెంబడించేవారు అయితే వీటినన్నింటినీ మనం సిలువ వేయాలి. తెలుసు, మన జీవిత లక్ష్యం ఏంటో మనం తెలియాలి. మనం వస్తున్నాము, మందిరానికి కూర్చుంటున్నాము, వెళ్తున్నాము అంటే సరిపోదు. మనం అనుకున్న దాన్ని, ఆలోచనని ఏం చేయాలి? చెయ్యాలి. తెలుసు, ఫోన్లు చూసుకుంటాను, ఆలోచించుకుంటాను. చిత్రం ఎంతసేపు ఆలోచిస్తావు? అదవుతుందా? ఒక అన్నం కూర వండటానికి పట్టిన టైము తినడానికి పడుతుంది. అదవుతుందా? తినడానికి ఎంత 5-10 నిమిషాలు పెట్టేస్తాం. అదే అన్నం కూరలు వండటానికి గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు చేయడానికి సమయం పడుతుంది. ఆలోచన చేయడానికి సమయం పడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎక్కువగా ఆలోచించడానికే సమయం ఎక్కువ తీసుకుంటున్నాం. చేసేదాన్ని ఎక్కడ పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, దాన్ని ఫిక్స్ చేసే విధానం తెలియదు, దాన్ని అమర్చే విధానం తెలియదు, ఎక్కడ నుంచి ఎక్కడికి పెట్టాలి, ఎలా చేయాలో తెలియదు, ఏ పనిని ఎక్కడ సక్రమంగా చేయాలో తెలియదు. అర్థమవుతుందా? చేతి పని వాడు ఒక బట్టని పని చేయాలంటే, ఒక తలుపు కిటికీలు చేయాలంటే చిన్న వయసు నుంచి పిల్లలు నేర్చుకుని మేస్త్రి వేయి, ఆ మేస్త్రి ఆయన పని చేయాలి. కొన్ని సంవత్సరాల యొక్క శ్రమ, అవగాహన, తన మీద ఉన్నటువంటి పట్టు, తను గురువు నేర్పించేటువంటి దీన్ని కూడా అవగాహనతో ఉన్నట్టు, ఆ నేర్పడతనంతో ఉన్నట్టు. అది ఈరోజు లేదు. మనకేదో అనిపించింది, ఇట్లానే అట్లాగా అనిపించేసి చేసేస్తాం. ఇది చేసేటప్పుడు దాన్ని నిక్కచ్చిగా ఎలా చేయాలి? ఇప్పుడు పేపర్ కట్ చేయాలంటే ఏం చేయాలి? చేతితో కూడా కట్ చేయొచ్చు. కానీ దాన్ని చక్కగా కట్ చేయాలంటే స్కేల్ తీసుకోవాలి, స్కేల్ పెట్టుకోవాలి, ఒక గీత తీసుకోవాలి. దాన్ని కత్తితో చక్కగా అదే వస్తువు కట్ చేసి ఇంటికి వస్తుంది. ఏదో ఒక మిషన్తో కట్ చేసి ఇంటికి వస్తుంది. అలాగా రోజుగా ప్రతి ఒక్క పని కూడా చేయడానికి ఒక క్రమం, ఆ క్రమం తగిన విధంగా చేయాలి. ఆ క్రమం తగిన విధంగా మనం పని చేయకుండా మనం కోప్పడుతున్నాం అంటే మనం అక్కడ ప్రజెంటేషన్ చేయట్లేదు. అర్థమవుతుందా? నీకైనా నాకైనా అది కూడా అదే. మనం కోప్పడుతున్నాం అంటే మన ప్రజెంటేషన్ అక్కడ లోపించింది. అవగాహన పరచట్లేదు. అవగాహన పరచట్లేదంటే మనకు కూడా అవగాహన లేదు. కొంతమంది నిశ్చలంగా ఉంటారు, తటస్థంగా, ఎటైతే అటు, ఎటువైపు మెజారిటీ వస్తే అటువైపు చేయి, అటువైపు జిందాబాద్ అలానే ఉంటాం. వాడి మీద పిల్లి అంటారు, అది కూడా ప్రభావితం అవుతుందా? ఇది ఎటైతే అంటే సమయానుకూలంగా కుదిరే పరిస్థితి కాదు. అన్నీ కుదిరిన విధంగా దేవుడి యొక్క 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళడం అనేది కుదిరే పని కాదు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ ఫలముగా జీవించడం అంటే అంత తేలికైన విషయం కాదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం.
సర్ప సంతానమా, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? మీరు ఎలా మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు హృదయమందు నిండియుండు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. మాట్లాడును కదా. సజ్జనుడు సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు చెప్పగలరు? మన ఆలోచనలు సక్రంగా లేకుండా, మన మనసు సక్రంగా లేకుండా మనము చెప్తే ప్రయోజనం ఉంది. అర్థమవుతుందా? మనము ఒక మాట చెబుతున్నామంటే మన మనసులో ఏ స్థితి ఉన్నదో దానినే వ్యక్తపరుస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏదైనా ఒక వాసన వెదజల్లాలంటే దాని గుణం ఉంటేనే అది వాసన వెదజల్లుతుంది. అర్థమవుతుందా? మల్లె పువ్వులు విరజాజి వాసన వస్తాయా? మరి కనకాంబరాల వాసన వస్తాయా? దాని గుణగణం, మల్లె పువ్వులకి ఒక గుణగుణం ఉంటుంది. అలాగే మంచితనానికి ఒక గుణగణం ఉంటుంది. ఆ మంచితనం నీ మనసులో ఉంటే ఆ స్వభావం కనబరచబడుతుంది. హల్లెలూయా. మరి ప్రేమించే మనసు నీ మనసులో ఉంటే, ప్రేమించడం అనేది నీ మనసులో ఉంటేనే నువ్వు కూడా ఎదుగువాలని ప్రేమించగలుగుతావు. ఆ స్వభావం నీలో లేకపోతే, ఆ గుణగణం నీలో లేకపోతే నువ్వు ఎలాగ ఎదుటివారికి కనపరచగలుగుతావు? ఎదుటివారి దగ్గర ఎలా కనపరచగలుగుతావు? అందుకనే మరి ప్రభు కూడా చెప్తున్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారేంటి ఎలాగ మంచి మాటలు పలకగలరు? చెడ్డవారై ఉంటే మంచి మాటలు ఎలా పలకగలుగుతారు? అర్థమవుతుందా? చేసుకుంటున్నారండి. మన క్రియలైనా చెడ్డతనంగా ఉంటున్నాయి, మన యొక్క మాటలైనా ఎలా ఉంటాయి? మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఈరోజు లోకం కూడా ఆ విధంగా ఉంది. అది మనసులో చాలా ద్వేషం ఉంటుంది. ఇదేంటి ఇట్లా ఉన్నాడు, ఇది ఎదుగుతున్నాడే, హాయ్ బాగున్నా, ఎలా ఉన్నావు? బాగున్నావు. నువ్వు ఇలా ఉన్నారని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మంచి సూటు చేసుకుని ఏంది రాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు, వీడేది చుట్టూ కుట్టేసుకుని ఉంటున్నాడు. మనసులో ఎట్లా అనుకుంటారు, చెడు ఆలోచనలు ఉంటాయి. కానీ వీడు వాడి గురించి మాట్లాడతాడు, కానీ వాడు మంచివాడిగా చెప్పగలుగుతాడా? చెప్తాడా? అరే నువ్వు ఇలా సంపాదించుకో, అరే నువ్వు ఇలాగా మంచి పని చెయ్యి, నువ్వు ఇలా పని చేస్తే నువ్వు ఇలా సెటిల్ అవ్వగలుగుతావు అని చెప్తాడా? చెప్పడు. ఎక్కడి నుంచి వచ్చింది మంచి ఆలోచన, మాట, మంచి మాట్లాడటం ఎక్కడి నుంచి వచ్చింది? అవుతుందా? తన మనసులో మంచి ఆలోచన లేనప్పుడు మంచి ఎందుకు పలుకుతాడు? అతను పైకి మడికి బాగానే ఉంటాడు, మంచోళ్ళగా పైకి మడికి వెంటనే పలకరిస్తాడు, శబాష్ అని చెప్తాడు. నువ్వు ఇట్లా ఎదుగడం అనేది నేను చూశాను. వాడు ఒకప్పుడు వికారం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆర్థికంగా నష్టమై ఉంటే, ఒక వ్యక్తి కొంత సంపాదన కలిగి ఉన్నప్పుడు సాయం చేయడానికి ఇష్టపడడు. అర్థమవుతుందా? అదే ఒక వ్యక్తి, నష్టమైన వ్యక్తి ధనవంతుడు అయినప్పుడు తన యొక్క స్థితిని, తన యొక్క పరిస్థితిని బట్టి ఇతను కూడా తనతో పాటు ఉండడం కోసం అప్పుడు ఏం చేస్తాడు? మమేకం అవుతాడు. నువ్వు అట్లాగా, నువ్వు ఇట్లాగా, నేను మంచివాడిని, నువ్వు మంచివాడివేను, నీ నీళ్ళతో నీ స్నేహం చేయడం ఇలా నాకు కూడా చాలా ఉన్నాయి. తెలుస్తుంది. హల్లెలూయా. నేను బాగున్నప్పుడు నాతో బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? నేను కొంచెం ఆర్థికంగా వెనుకబడ్డాను అన్నప్పుడు వాళ్ళ గుణాలు పెట్టుబండి నా మీద పెత్తనం చేయాలని వేరే ఆర్థిక స్థితి ఒకటే ఇక్కడ ప్రామాణికం కాదు, మంచితనం ప్రామాణికం. తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? తాను మంచితనంగా లేకపోతే ఎదుటివాడికి మంచి ఏం చెప్తాడు? చెడుతనం ఎప్పటికైనా ప్రమాదకరమే, జారత్వము ఎప్పటికైనా ప్రమాదకరమే వారే చెప్తారు.
కర్మ ఎవరిది వాళ్ళదని. ఏ విత్తనము విత్తుతామో ఆ విత్తనమే కోస్తామని మనము చెప్పేది అదే వాక్యం. దేవుని హల్లెలూయా. అదవుతుందా? ఈ వాక్యమే మొదటిగా ఉంది. ప్రకృతిలో ఏ విత్తనము విత్తుతామో ఆ విత్తనమే కోస్తాం మనం కదా. ప్రకృతి మొదటి బైబిల్ అయి ఉంది. ఆ బైబిల్ నుంచి కాపీ పేస్ట్ ఎన్నాళ్ళు జీవించగలుగుతాయి ఏమైనా? అదవుతుందా? నువ్వు అనుసరించేది బైబిల్ సర్వశ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేటువంటి లేఖనము. దేవుని హల్లెలూయా. అదవుతుందా? పరిశుద్ధ గ్రంథము నీ జీవితము నా జీవితము కూడా రాయబడినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం అయింది. నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు చేసే పనుల గురించి కూడా ఈ బైబిల్లో రాయబడింది. నీ జీవితాన్ని నువ్వు ఈ బైబిల్లో వెతుక్కుంటే కనబడుతుంది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు మంచి వైపునే ఆలోచన చేసుకుంటా, నువ్వు చదివితే కనబడదు. ప్రభువా నీ చిత్తం ఏదో నాకు చూపించిన ఆయన అని చెప్పేసి అని నువ్వు అడుగుతున్నప్పుడు, ఆయన వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో తప్పుందా ఒప్పుందా, నువ్వు సరి చేసుకోవాలా సరి చేసుకోకూడదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎలా ఉన్నావు అనేటువంటిది నిన్ను నీకు వేలెత్తి చూపించేదే పరిశుద్ధ గ్రంథం అయినది. ఆమె అర్థమవుతుందా? నీకు ఒక్కసారి తెలియపరిచినప్పుడు నువ్వేం చేస్తావు? అద్దంలో ముఖం చూసుకుని ఉన్నప్పుడు ఏం చేస్తావు? ముఖం బాగుపోతే ఏం చేస్తావు? ఏదో క్రీమో ఏదో రాసుకుంటాం కదా. ఇక్కడ మసి పూసుకుని ఉన్నాం అనుకో, మసి ఉందనుకో, ఏం చేస్తావు? చూసుకుంటావా లేదా? మరి నీ జీవితంలో ఈ తప్పు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ఏదైతే నీలో చూపించినప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలా లేదా? సరి చేసుకోవాలా? సరి చేసుకుంటేనే అప్పుడు నువ్వేమవుతావు? ఒక అడుగు క్రీస్తు వైపు వేయబడతావు. అమ్మాయి అర్థమవుతుందా? తలకాయ చెదిరిపోయి ఉంటే అద్దంలో చూసుకుంటే అద్దంలో తలకాయ చెదిరిపోయి ఉందని చెప్పి మనం మళ్ళీ వదిలి తీసుకుని దుమ్ముకుంటే సరిచేయాలి. అవునా? మరి ఆ విధంగా మనం ఎప్పుడు పరీక్షించుకుని సరి చేసుకునే వారి ఉండడం కోసమే ఈ పరిశుద్ధ గ్రంథం నీకు నాకు చేస్తున్నారు. అంటే నీ జీవితము ఏ విధంగా ఉన్నదో హెచ్చరించేటువంటిది పరిశుద్ధ గ్రంథమే. ఆమె అర్థమవుతుందా? ఈ పరిశుద్ధ గ్రంథం నిన్ను హెచ్చరిస్తుందంటే నువ్వు తప్పిపోయిన దాన్ని ఏంటో గుర్తు చేస్తుంది. నువ్వు ఎలా వెళ్ళాలి, సరైన మార్గం వెళ్ళాలి అనేది నీకు తెలియపరుస్తుంది. అంటే నీ జీవితం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూపబడుతుందా? చూపడుతుందా? దేవుని హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 777 కోట్ల మంది యొక్క జీవితము ఈ పరిశుద్ధ గ్రంథానికి అనువదించబడినదే. దేవుని హల్లెలూయా. గమనిస్తున్నారా? ఈ పరిశుద్ధ గ్రంథంతో అనువదించబడిందే. ఇది నీకు నిన్ను సరిచేయడం కోసం, నన్ను సరిచేయడం కోసం దేవుడు మన మధ్య తీసుకొచ్చినటువంటి అక్షర రూపమైనటువంటి పరిశుద్ధ గ్రంథం. ఇదే విధముగా ప్రకృతే మనకి పెద్ద పరిశుద్ధ గ్రంథం అయినది. మొదటి బైబిల్ ప్రకృతి. ఆమె సర్వ సృష్టి ఆయన సృష్టిస్తున్నదే మనల్ని మనం కనబరుచుకున్నట్టు కాదు, ఆయన మనలో నుంచి కనబరచబడటానికి. ఆమె అర్థమవుతుందా? ప్రతి ఒక్క సూచిక, ప్రకృతికి సూచిక మన యొక్క మనుగడికి నిదర్శనమైనది. మనల్ని మనము రుజువుపరుచుకోవడం కోసమే ప్రకృతి మనతో ఉన్నది. ప్రకృతితో మనము నిలబడవలసి ఉన్నది. మన ప్రకృతితో ఎప్పుడైతే మమేకం అవుతామో, పరిశుద్ధ గ్రంథంతో ఎప్పుడైతే మనం మమేకం అవుతామో అప్పుడే క్రీస్తు నీలో కనపరచబడతాడు. ఆమె హల్లెలూయా. నీ జీవితం నా జీవితము ఆ విధంగా నడవడం కోసమే యేసుక్రీస్తు మనకి ఈ యొక్క బోధ తీసుకొచ్చాడు. దేవుని హల్లెలూయా. ధర్మశాస్త్రమును వెంబడించమని చెప్తున్నాడు. దేవుని హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను చెప్పినదేమనగా 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిర్ణయించుతారో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన అలా ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీరములకు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా జాగ్రత్తము,
అపవిత్ర నా కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, పక్షులు, భేదలు, నియమితములు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారమే ఈ వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అర్థమవుతుందా? శరీరము, మనసు, పరిశుద్ధాత్మ, శరీరేచ్ఛ రెండు కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి నీ శరీర ఇచ్చలను ఎప్పుడైతే నువ్వు సిలువు వేయబడతావో ఏం చెప్తున్నాడు ఆయన? దురాశలతోనూ సిలువు వేసి ఉన్నారు. అర్థమవుతుందా? ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలువు వేసి ఉన్నారు. అర్థమవుతుందా? శరీరము కొన్ని ఆశలు కలిగినటువంటి శరీరము మనం ఏదైతే కావాలనుకుంటుందో వాటిని మనం ఎప్పుడైతే సిలువ వేస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా మనం అర్థమవుతుందా? తెలుస్తుందా? ఏమి లేకుండా సజీవులు, మనం సజీవులు, నిర్జీవులు కాదు. అర్థమవుతుంది సార్? జీవం లేని వాళ్ళలాగా, ఏదో పోయిన వాళ్ళలాగా, ఏదో నశించిపోయిన వాళ్ళలాగా, ఒక విగ్రహం లాగా, ఒక శవం లాగా జీవించుకోవాలి. గట్టిగా నువ్వు అలాగే ఉంటున్నావు. ఒక నవ్వు కానీ ఒకటి కానీ ఏమీ లేదు. అలా ఉండకూడదు. అర్థమవుతుందా? తెలుస్తుంది ఖాళీ. ఎందుకు? ఏం కోల్పోతున్నావు నువ్వు? ఏం కోల్పోతున్నావు? ఏ కోల్పోయి తీసుకోవాలనుకుంటున్నావు? నీవైతే ఏమి తీసుకురాడు. నిన్ను నువ్వు సరి చేసుకోవడం తప్ప నుంచి. అర్థమవుతుందా? ఈ లోకానికి నువ్వేం చేయలేవు, కానీ ఈ లోకానికి ప్రవీణ యేసుక్రీస్తు ఆల్రెడీ చేసేసాడు. ఆయన మొత్తము మూల్యము చెల్లించాడు. నీ కొరకు కూడా మూల్యం చెల్లించాడు. నువ్వు ఆయన వెంబడించు. అర్థమవుతుందా? చాలు, అంతే. ఏమో వాక్యం నువ్వు వెంబడిస్తే వాక్య ఆలోచన నీ మనసులో కలిగి అది దేన్ని నువ్వు నెరవేర్చడం కోసం ఎప్పుడైతే నువ్వు ఖచ్చితత్వాన్ని పాటిస్తావో అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. అర్థమవుతుందా? దేవసుధారి అయోమయం అని అన్నారా? మార్కు సువార్త 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనం ఇంకా ఎన్నాళ్ళు ఒడ్డు కూర్చుని ఉంటాం కథలు. ఒడ్డును కూర్చొని ఎన్నాళ్ళు తింటా ఉంటాం. ఇదే రోజులు లేవు. అర్థమవుతుందా? దాన్ని ఎప్పుడైతే మనం స్వాధీనపరుచుకుంటామో నోరు ఊరాలి కదా తినేటప్పుడు, అవునా కదా? లేకపోతే లాలాజలం ఉత్పత్తి కాదు. మనం రొట్టెలు వేసుకుని తింటా ఉండాలి. రొట్టెలు వేసుకుని తినకపోతే ఏమవుతుంది? లాలాజలం ఉత్పత్తి కాదు, జీర్ణించుకోలేము, అరగదు. తెలుసుకోండి, కావాలి సైన్స్ చూడండి. వాక్యంలో స్తుతులు స్తోత్రాలు హల్లెలూయాలు చెప్పకుండా అట్లా కూర్చుంటాం అనుకో, అలానే ఉంటుంది. వాక్యము మనకి అర్థం కాదు. ఎన్నాళ్ళు అర్థం చేసుకోకపోతే అన్నాళ్ళు అర్థం చేసుకోకపోవడం వ్యర్థమైన జీవితమే. నేను చాలా బాధతో ఆవేదనతో చెప్తాను వాక్యం. ఎందుకంటే తప్పిపోయే సమయము, జాగ్రత్తగా ఉండండి. మందిరానికి వచ్చిన మరి మనం జాగ్రత్త చేయకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం అని చెప్పి చెబుతూ ఉంటాను. వాక్యం ఎవరికి చెప్పినా సరే. ఎందుకు మన వాక్యం అంతసేపు వచ్చినాడు చెబుతాను, చాలా స్పష్టంగా వచ్చినాడు చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే అందరికీ ఇంట్లో చూసే వాళ్ళకి కానీ లేకపోతే మన సంఘం కానీ నేను ఎవరికైతే వ్యక్తిగతంగా కానీ పరిచయస్తులకు చెప్పేటువంటి వాక్యం కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా సమయం ఆసనమైన జాగ్రత్త ఉండాలి. తెలుసు ఇది రహస్యంగా దేవుడు మనతో కలుసుకునేటువంటి సమయం అనేది. ఆయన తలుపు తట్టినప్పుడు ఎవరైతే తలుపు తీస్తారో వారు మనతోనూ మనం వారితోనూ ఆ దేవుని యొక్క సింహాసనం ముందు భోజనం చేస్తాం. తెలుసు హరడి అర్థమవుతుందా? దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో వారు నాతోనూ నేను వారితో కలిసి ఆ తండ్రి యొక్క సింహాసనంతో భోజనం చేస్తామని తెలుసు హరడి. ఈ సాయంకాలం వర్తమానం
నీకు నాకు చెప్పబడుతున్నప్పుడు మనము ఎప్పుడైతే గ్రహించి అప్పుడైన యేసుక్రీస్తుని మనం చేర్చుకుంటున్నామో, మనం యేసుక్రీస్తులో ఉద్వేగం అవుతున్నాము, యేసుక్రీస్తు జీవితం మనము ఏ విధంగా జీవించాలని చెప్పేసి అని ప్రయాస కలిగి ఉన్నాము, దానిని ఖచ్చితంగా మనం పాటిస్తే, మనం జీవిస్తే, మనము ఎప్పుడైతే కనబరచబడతామో అదృశ్యంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దృశ్యంలోకి కనబరచబడతారు. అమ్మే అర్థమవుతుందా? కనబరచబడటం అనేది ఎవరిది? ఎవరి బాధ్యత? నీ బాధ్యతే. వాక్యము విన్న వారి బాధ్యతే. నువ్వే కనాలి. ఎవరు కనాలి? యేసుక్రీస్తుని ఎవరికి వారే కనాలి. కనటానికి నీలో గర్భవేదన తగ్గుతుంది. హల్లెలూయా. నీకు కొన్ని వదిలేయడం ఇష్టపడలేవు. కొన్ని మనకు ఆశ కలిగి ఉంటుంది, మోజు కలిగి ఉంటుంది, విపరీతమైనటువంటి బాండింగ్ ఏర్పడిపోయి ఉంటుంది. కానీ పక్షిరాజులాగా మనం ఏం చేయాలంట? వాటిని మనం ఏం చేయాలి? గోడకేసి రుద్దుకుని పక్షిరాజు తన ఏకలను ఎలాగైతే తీసేస్తుందో ఆ విధంగానే మనం కూడా ఆ వేకలను తొలగించుకోవాలి. శరీరం రక్షేదరి అవుతుంది పక్షిరాజుకి. మనకు కూడా ఆ విధంగా బాధలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, నొప్పులు పడతాయి, సిలువేయబడాలి, రాళ్లతో కొట్టబడతాము. మరి ప్రభువైన యేసుక్రీస్తుకి ఎలాంటి అవమానం జరిగింది? గాడిద మీద ఎక్కించి ఊరేగించారు ఆయన, రాజులకు రాజు మహాప్రభుని. మరి నన్ను వదిలేస్తుందా ఈ సమాజం? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన కూడా ఆయన సంతోషంతో ఉన్నాడు. సిలువకు అప్పగింపబడేటప్పుడు కూడా ఆయన సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగానే నువ్వు నేను కూడా ఎత్తవారు వచ్చేంత వరకు కూడా నేను కూడా ఆ విధంగా సంతోషంగా దేవుని మరి మనసుతోనూ మనము దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించే విధముగా మరి దేవుని బిడ్డలతోనూ మనము వాక్యము పంచుకోవాలి. సంతోషంగా మరి వ్యక్తపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు జీవించగలిగితే దేవుని నామానికి మహిమ కలుగుతాం. చదువు మార్పు చదివారా? 11వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లను ఎవరినో తీసుకొందురు గాక అని చెప్పారు. ఎవరినో తినుకుందురు గాక అని చెప్పారు. ఇది ఆయన శిష్యులు వినిది. అర్థమవుతుందా? నువ్వు ఏదైతే ఫలభరితమైనటువంటి ఫ్రూట్స్ అనిపిస్తున్నావో, నీ మంచితనాన్ని ఎవరు దొంగలించలేరు, నీ ప్రేమను ఎవరు దొంగలించలేరు, నీ యొక్క వివేకతను ఎవరు దొంగలించలేరు, నీ యొక్క పరిశుద్ధాత్మను ఎవరు దొంగలించలేరు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నువ్వు ఆ విధంగా జీవించడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎవరు దొంగలించలేరు. అదే నువ్వు డబ్బు సంపాదించుకుంటే ఎవరైనా దోసుకుపోతుంది. అదే డబ్బు సంపాదించొద్దని నేను చెప్పట్లేదు. డబ్బు సంపాదించేది దేవుని చిత్తానుసారంగా చేయాలి. నీతికి లోబడి. ఈరోజు నీతికి లోబడి సంపాదించేవాడి సంపాదన అవసరాలకు తగిన విధంగా లేవు. ఆ అవసరాలని నువ్వేం చేసుకోవాలి? ప్రతి ఒక్కొక్కడు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. లోకం ఈజీ మనీ తెలియట్లేదు. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియట్లేదు. అవసరం ఏంటో తెలియట్లేదు. రకరకాలుగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నా చిన్నతనంలో మా నాయనమ్మకి పెన్షన్ వస్తుంది. మా తాత పెన్షన్ కూడా మా నాయనకి వచ్చింది. 2 పెన్షన్లు. 2 పెన్షన్ల మీద సుమారుగా 800 రూపాయలు వచ్చింది. మా నాన్నకు కూడా ఉద్యోగం ఉంది. మా నాన్న కూడా జీతం వస్తుంది. ఆయనకి ఎంత వచ్చేదంటే 650 రూపాయలు, 650 రూపాయలు వచ్చేది. నాకు గుర్తుంది అని నాకు గుర్తున్నదాని ప్రకారం చెప్తుంది. ఎంత వస్తుంటే మా నెలవారీ సరుకులు తీసుకోవడానికి ఒక కొట్లో ఖాతా పెట్టేవాడు. ఖాతా పెడితే అదంతా అయ్యేది నెలకు వచ్చేసరికి 180 రూపాయల నుంచి 200 రూపాయలు అయ్యింది. 180 నుంచి 200 రూపాయలు. కూరగాయలు అప్పుడు ఎంత కేజీ? 2 రూపాయలు, 2 రూపాయలన్నర, మహా అయితే 3 రూపాయలు కేజీ. అందుకంటే లేదు. అప్పుడు బంగారం అనుకుంటుంది అంటే గ్రాము వచ్చి 400 రూపాయలు, 350 రూపాయలు గ్రాము. హల్లెలూయా. అప్పుడు మేము వారం మాంసం తీసుకొచ్చేది.
ఆయన కుక్కని బుద్ధని తీసుకొచ్చి వండేది శుభ్రంగా పెట్టాడు. అప్పుడు తినే ఆహారము కడుపు నిండా తిన్నట్టు అనిపించేది. ఈరోజు కేజీ మోసం తీసుకొచ్చి పెడితే ఒక మనిషి దాకలేదు, చాలా ఏమో రాకుండా సర్ది కూడా తీసుకోడానికి. ఎందుకంటే దాంట్లో రుచి లేదు, దాంట్లో జీవం లేదు. బాయిలర్ కోళ్ళు, అప్పుడు బాయిలర్ కోళ్ళు లేవు. కోడి అంటే కోడి మాంసం అంటే నాటుకోడే, లేకపోతే ఏట మాంసం, లేకపోతే ఇంకొక మాంసం. అర్థమవుతుందా? తెలుస్తుంది. ఇప్పుడు రకరకాలుగా ఉంది. ఎన్ని రెస్టారెంట్లు, ఎన్ని రకాల ఫుడ్స్, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఏం చేసినా ఉందా? ఒక మనిషి రెస్టారెంట్కి వస్తే 1000-2000 కూడా ఒక రోజు, నెల రోజు సంపాదించింది ఒక రోజులో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అర్థం లేదు. సంపాదనకి ఖర్చు పెట్టేదానికి సంబంధమే లేదు, పోతున్నాయి లేదు. అందుకని మనము ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తు చేసి చెప్తున్నాను, మరి అవసరాలు తగిన విధంగా 3 జీతాలు వస్తుంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉండేవారు? 3 పిల్లలు. మేము తల్లి మన 6గురికి ఎంత అవసరం అవుతుంది? ఒక నెలవారీ 230 రూపాయలు, 250 రూపాయలు సరుకులు అవుతుంటే, ఒక బస్తా బియ్యం తీసుకుని 60-70 రూపాయలకి బస్తా బియ్యం వస్తుంటే ఎంత అవుతుంది చెప్పండి? అయితే టాప్ పోస్ట్గా ఇంటెక్తో సహా 1000 రూపాయలు అయితే ఎక్కువ. మా నాయనమ్మకి, మా తాతయ్యకి వచ్చే పెన్షన్ 2 కలిపితే 9,000 రూపాయలు దాకా వస్తాయి. మా నాన్నకు వచ్చేదేమో 600 రూపాయలు, 800 రూపాయలు దాకా వస్తాయి. అంటే వాళ్ళిద్దరికి ఖర్చు పెట్టినా ఆయన సేవ్ చేయొచ్చు, కానీ ఆయన డబ్బులు రావు. మా నాయనమ్మ డబ్బులు కూడా మిగలవు. ఎందుకనంటే వాస్తవేనా? నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. మన తప్పు ఏందో అనేది మనం స్పష్టంగా తెలిసి చెప్పినప్పుడే, అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మన తప్పుని మనం ఒప్పుకోవాలి. మన పశ్చాత్తాపం మనకు ఉండాలి. దేవుడు హల్లెలూయా. కేవలం ఇక్కడ దేవుని నామానికి మాత్రమే మహిమ పొందుతుంది తప్ప. అర్థమవుతుందా? ఇది ఒక మందిరమే కాదు, మన జీవితము, మన హృదయం కూడా దేవునికి ఏమవుతుంది? అర్పించబడి ఉన్నది. ఆయన తాళమే ఉన్నది మన హృదయం. కాబట్టి మనం ఎప్పుడు ఆయనకి తగిన విధముగా నడుపుతాం. దేవుడు హల్లెలూయా. అప్పుడు నీవైనా, నేనైనా, శాలేమైనా, విద్య అయినా, సంధ్య అయినా, మరి మన సంఘంలో ఎవరైనా సరే అందరూ కూడా ఏక మనసుతోనే మనము జీవించాలి. ఆ మనసు ఎవరిదై ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తుదే. ఆమేన్. ఆ యొక్క యాజకత్వంలోనే ఆయన సూచన ప్రకారమే మనం జీవించినప్పుడు ఏక మనసుతో సంతోషముగా మనం జీవించగలుగుతాం. దేవుడు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేరేపించి, మనల్ని ఆశీర్వదించి నడిపించేటువంటి దాంట్లో మనకు ఎంత ఉన్నా సరే సంతృప్తిగా మనం జీవించగలుగుతాం. నిజంగానే ఆ రోజు నేను జీవించినటువంటి జీవితం ఆనందకరంగా ఉంది. మరి నేను ఎంతో సంపాదించి, ఎంతో పెట్టి, ఎంతో చేసినా సరే ఒక్కరు కూడా నేను నా చేతితో నేను ఎంతమందికి 1000 లక్షల డబ్బులు ఖర్చు పెట్టినా కూడా సంతృప్తి లేదు. నా బంధువులు అయితేనేమి, నా మిత్రులు అయితేనేమి, నాతో ఉన్న సహచరులు అయితేనేమి, ఎవరు కూడా సంతృప్తి లేదు. మంచి చెబితే చెడు అవుతుంది. మనం మంచి చెబితే వారికి ఏమవుతుందో తెలుసా? కోపం తెప్పిస్తుంది. తెలుస్తుంది హరి. మన హృదయం మంచి ఉంటే మనం మంచి పలుకుతున్నాం, కానీ సమాజం స్వీకరించే పరిస్థితులు లేదు. అర్థమవుతుందా? తెలుస్తుంది హరి. స్వీకరించట్లేదంటే ఏంటి? అక్కడ తీసుకులేదని, అక్కడ శరీర ఆలోచనలు ఉంది అని అర్థం. అప్పుడు నువ్వేం చేయాలి? ఇది నువ్వు ఎప్పుడైతే గుర్తించావో అప్పుడు మనము కొంచెము దూరముగా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మనసు ఏంటి, దేవుని మనసు కానిది ఏంటి అనేదాన్ని మనం ఎప్పటికప్పుడు గ్రహించగలిగాలి. అది వివేచన కావాలి. అదే పరిశుద్ధ గ్రంథం చదివే వాళ్ళు మాట్లాడేది. దేవుడి యొక్క ఆత్మ వివేచన ఉంటుంది.
అర్థమవుతుందా? అయోమయంలో ఉంచుదు. నువ్వు నేను అయోమయంలో ఉన్నామంటే దేవుని యొక్క ఆత్మ వివేచన మన దగ్గర లేదని అర్థం. దేవుని యొక్క ఆత్మ వివేచన ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట, ప్రవర్తించే ప్రవర్తన, మన ఆలోచన, మనం చేసే ప్రతి పని కూడా దేవుని చిత్తానుసారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఒకవేళ మనం నలుగురిలో ఉన్నప్పుడు తగ్గింపు కలిగిన జీవితంలో ఉండాలి. తెలుసు. మన నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడకూడదు. గుర్తుపెట్టు. తెలుసు. ఎవరిని మనం గాయపరచడానికి మనం రాలేదు. గాయపరచబడటానికి మనకి ఏమాత్రం హక్కు లేదు. ఎవరిని మనం గాయపరిచేటువంటికి అవకాశం, హక్కు లేదు. తెలుసు. ఎవరికైనా మనం వాక్యము తెలియపరచాలి. ఇంకో ఈ వాక్యం ఎలా చెప్తుంది, ఈ వాక్యమును మనం తెలుసుకుని ఆ విధంగా నడవాలనేటువంటిది మనం తెలియపరచాలి. అది దేవుని చిత్తసారముగా గాయపరిచేవాడు, గాయానికి మందు వేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కానీ నీకు ఎటువంటి స్థాయి, స్థానము, హక్కు లేదు. దేవుని హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం నుంచి 39వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగునుగానే వెలుగునందు విశ్వాసముంచు వాడిని వారితో చెప్పెను. అర్థమవుతుందా? మీకు వెలుగు సంబంధికులు కాబట్టి వెలుగు మీకు ఉన్నప్పుడే మీరు వెలుగు సంబంధికులు కాండి. దేవుని హల్లెలూయా. ఇప్పుడు మనతో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలులో లేడు, యూదులతో లేడు, ఈరోజు అన్యులతోనే ఉన్నాడు. దేవుని హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యులతో దేవుడు ఉన్నప్పుడు ఆ వెలుగు మనతోనే ఉన్నది. కాబట్టి ఆ వెలుగు సంబంధికులుగా మనం ఎప్పుడైతే ఉంటే, ఆ వెలుగు సంబంధికులుగా మనం ఎప్పుడైతే రుజువుపరచబడతామో అప్పుడే అన్యుల వైపున దేవుడు యూదుల వైపు తిరిగినప్పుడు మనం రక్షించబడతాం. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. 37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండును. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వసించరేది. ప్రభువా మా వర్తమానం నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లుగా. అర్థమవుతుందా? యెషయా గారు చెప్పినటువంటి వాక్యము ఆ రోజే కాదు, ఈ రోజు కూడా సంఘాల్లో ఉంది. అర్థమవుతుందా? నిజమైన వాక్యం చెప్తుంటే ఎవరు కూడా గుర్తెరిగి ఉండటం లేదు. దేవుని వెంబడించే వారిగా లేరు. దేవుని యొక్క జాడ తెలియట్లేదు. దేవుని యొక్క అడుగు జాడ ఎలా ఉన్నాయో తెలియట్లేదు. ఆయన క్రియలేటో పసిగట్టలేకుంటున్నారు. బైబిల్లో చెప్పబడినటువంటి దాన్ని మనం ఆచరిస్తున్నాం అనుకుంటున్నారు. ఆచారంగానే ఉన్నారు కానీ జీవంగా లేరు. ఆమె చేస్తున్నారు. హల్లెలూయా. అందుచేతే వారు నమ్మలేకపోయి ఎలా అనగా వారి కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండానట్లు ఆయన వారి కన్నులను అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచెను. దేవుని నామాన్ని గుర్తు జరగలేదంటే, దేవుని వెంబడించట్లేదంటే వారి హృదయాన్ని ఆయన ముందుగానే కఠినపరుచుకున్నాడు. ఆమె అర్థమవుతుందా? అందుకనే వారు కన్నులలో చూచి హృదయంతో గ్రహించి మనసుకు మార్చుకుని నా వలన సర్వం స్వస్థపరచబడకుండానట్టును ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచెను. అర్థమవుతుందా? మనము చెవితో వింటున్న దాన్ని వింటున్నాము, చూస్తున్నాము. కానీ మనం మార్చుకోలేక ఉంటే బట్టి మన హృదయం కఠినపరుచుకుని ఉంటే మనంతా దౌర్భాగ్య స్థితి ఏమి లేదు. హల్లెలూయా.
మనం వస్తున్నామనంటే మందిరంకి వస్తున్నటువంటి లేఖనము మనకు చెప్పబడుతున్న దాన్ని మనం వినాలి, వినే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అది మనసుకి కలిగి ఉండాలి, ఆ కలిగిన దాన్ని మనం ఆచరించే వారిగా ఉండాలి. అట్టి జ్ఞానమును ఎప్పుడైతే నువ్వు ఉంటావో అలా మార్చుకుంటావు. నువ్వు కలిగిన దాన్ని, నువ్వు ఉన్న స్థితిని వాక్యం విన్నప్పుడు నీలో మార్పు కనబడుతూ ఉంటుంది. అదే మారు మనసు. అది మారు మనసు ఎప్పుడైతే నీకు కనపరచబడుతుందో, ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ వరము నీ మీద ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నీ మీద దిగి ఉన్నప్పుడు నువ్వు సరైన మార్గంలో నడిపించబడతావు. తెలుస్తుంది. ఏదో మనం ఒక నిశ్చయంగాను నిశ్చల స్థితిలోనూ ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు, ఎందుకు మనం ఏం చేస్తున్నామో తెలియదు. మనం ఏమి దేవునికి రుజువు కాబట్టబడేటువంటి వారిగా లేకపోతే మన యొక్క నోరు, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు దేవునికి సాక్షిగా నువ్వు లేకపోతే నిజముగా దేవుని యొక్క వాక్యములకు నువ్వు ఏమవుతున్నావు? సరి చేసుకున్న వాడి కాదు. కాబట్టి నువ్వు నేను దేవుని చిత్తానుసారంగా సరి చేసుకుని పరీక్షించుకుని దేవుని యొక్క వాక్యానికి లోబడిన జీవితంలో ఉండడం కోసము ప్రార్థన కలిగి ఉండండి. ఈరోజు మీకు చాలా సులభమైన రీతిలో దేవుడు మీతో నాతో మాట్లాడాడని నమ్ముతాను. కొన్ని వాక్యాలు లోతైన విషయాలు మాట్లాడవు, కానీ మరి తేట తెల్లముగా మనకు కావాల్సినటువంటి వాక్యం మనకు వస్తుంది. దేవస్థానం కోపము మరి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటం కూడా మనం వ్యక్తపరచలేకపోవడమే పెట్టుకోవచ్చు. దేవస్థానం ఈ ప్రవక్త మనకి వాక్య శరీరం ఆయన అనే వర్తమానంలో దేవుడు చెప్తున్నాడు. ప్రవక్త చెప్తాడు, మనం ఎమోషన్ అవుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, కానీ అది సరి చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నిజమైన వాక్యము ప్రకటించబడలేదు. తెలుసుకుని కాబట్టి మనం సరి చేసుకుంటే దేవుని వాక్యానికి లోపడిన జీవితం నుండి ఉదయకాలము సాయంకాలము దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి మన యొక్క విన్నపాలు ఎప్పటికప్పుడు ఆయన తెలియపరుస్తూ ఆయన మనతో మాట్లాడేదాన్ని మనం సరి చేసుకుని ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితంలో జరుగుతూ ఉంటావో అప్పుడు నీకు ఎదురయ్యే శోధనల గురించి కూడా దేవుని ఎలా తప్పించాలని చెప్తాడు. కొన్ని ఒత్తిళ్లు వస్తాయి, రాకుండా రావు, ఉంటాయి. దాని అన్ని దేవుడు నమ్మని గ్రహించగలను కాక అవి దేవుడి చిత్తానుసారం నడిపినప్పుడు దేవునికి అప్పగించుకొని ఆయన దగ్గర విన్నపాలు చెప్పుకుంటే ఆయన మనం సరిచేసి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇప్పుడు వరకు ప్రభా మీరు మాతో మాట్లాడారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా మీ కాపుదలను భద్రపరిచి దీవించండి, మీకు ఆశీర్వాదపరం మా దయచేసి దీవించండి నాయన. ప్రభా ఇదిగో మాట్లాడిన ప్రతి మాటని ప్రభా మీకు కాపుదలను నడిపించబడతాను మీ సుతానుసారంగా జీవించండి నాయన. జీవించడం సహాయం చేసి దీవించండి నాయన. ప్రభా ఇదిగోనైనా మరి మాట్లాడిన ప్రతి మాట నాకును నా సంఘమునకు ప్రభా ఉదయం దయచేయండి. మా సమయం పరిచయం బలపరచండి. ఎవరైతే వారి అవసరాల కోసం పనుల కోసం ప్రార్థించడం కోసం మన మనసు కలిగి ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఫలాన్ని దయచేసి ఆశీర్వదించండి. వారికి సమస్యలను ప్రభావ తీర్చండి. ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరు పేరు దీవించండి. మీకు అవసరం భద్రపరిచి దీవించడం కోరుకుంటున్నాం తండ్రి. ప్రభావ వారు పొందుకున్నటువంటి ప్రభావ రక్షణను ప్రభావ ఆశీర్వచనాన్ని ప్రభావ ఒక రోజు సాక్షిగా ప్రభావ పలుకులతో సహాయం చేసి దీవించండి. మీ యొక్క కృపలో పాత్ర చేసి దీవించిన తన సమస్తము మీ చేతులు అప్పగించుకుంటుగా మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. కాబట్టి మీరే పొందుకోమని ప్రవీణ యేసు తీసుకున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ప్రభావ సాయంత్రం ప్రయాణంలో కూడా మీరు తోడేవండి, రాకపోకలు వాహనాన్ని ఆశీర్వదించినాను. కుటుంబాన్ని కూడా మీ యొక్క కాపుదలు భద్రపరిచి దీవించడం కోరుకుంటూ ప్రవీణ యేసు తీసుకున్నాము వేడుకుంటున్నాం తండ్రి. ప్రవీణ యేసు క్రీస్తు కృపా సమాధానం మీకు కూడుకున్న నాకు ప్రవేశం చేస్తున్నాము. ఆమేన్. God bless you.